యూపీఐ యాప్స్ ద్వారా మన మొబైల్ నంబర్కి వచ్చే మనీ ఏ యాప్లో ఏ బ్యాంక్లో పడుతుందో ఈ వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. అండ్ ఎన్ని ఆటోపేస్ మన మొబైల్ నెంబర్కి లింక్ అయి ఉన్నాయో కూడా తెలుసుకోవచ్చు. అదే యూపీఐ హెల్ప్ డాట్ npci.org.in ఈ వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. అండ్ ఇంత సెక్యూరిటీ వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత లాగిన్ కావాలి. లాగిన్ అయిన తర్వాత మనకు తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. ఇప్పుడు నాది ఏదైతే యూపీఐ ఐడికి నా మొబైల్ నెంబర్ లింక్ అయి ఉందో అది చూపిస్తుంది. ఫోన్పేకి లింక్ అయి ఉంది. నా బ్యాంక్ అకౌంట్ నేమ్ వచ్చేసి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్. అలాగే ఎన్ని ఆటోపేస్ ఉన్నాయి నాకు. సో ఒకటి 399, ఒకటి 1950, ఒకటి 149 తోటి నాకు 3 ఆటోపేస్ ఉన్నాయి. సో 2 యాక్టివ్లో ఉన్నాయి, ఒకటి పాజ్లో ఉంది. ఇలా మనం తెలుసుకోవచ్చు మన మొబైల్ నెంబర్తో ఎన్ని ఆటోపేస్ ఉన్నాయి. అండ్ మన మొబైల్ నెంబర్ ఏ యూపీఐ యాప్కి, ఫోన్పేనా, గూగుల్ పేనా, పేటిఎంకి దేనికి లింక్ అయిందో తెలుసుకోవచ్చు. అండ్ ఏ బ్యాంక్లో మన మనీ అనేది రిసీవ్ అవుతుందో తెలుసుకోవచ్చు. తద్వారా ఏ యూపీఐ యాప్ నుండి ఎవరు మనీ మన నెంబర్కి పే చేసినా అది నాకైతే ఇది ఇప్పుడు ఫోన్పే యాప్లో చూపిస్తుంది. అండ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో నాకు మనీ అనేది క్రెడిట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ మన ఎనీ యూపీఐ రిలేటెడ్ క్వశ్చన్స్ని మనం ఇక్కడ అడగచ్చు, ఎనీ క్వెరీ. సో ఇక్కడ ఇది ఏఐతో అటాచ్మెంట్ ఉంది. సో మనం ఎటువంటి క్వెరీస్నైనా మనం అడగచ్చు అన్నమాట. సో ప్లీజ్ షో మై యూపీఐ నెంబర్ అని అడిగితే లింక్డ్ యాప్ ఫోన్పే మన ఇది యూపీఐ ఐడి బియూ అనేది ఉంది అండ్ బ్యాంక్ లైక్ దట్. సో మనం ఇక్కడ ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం అడగచ్చు. థ్యాంక్ యూ.